త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనేవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం మార్చి 16 శనివారం నాటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత సంవత్సరం ఉత్తరాయణం శశిఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం సప్తమి శనివారం రాత్రి 2:40 వరకు ఉంది. రోహిణి నక్షత్రం రాత్రి 9:05 వరకు ఉంది. మరి వర్జ్యం పగలు 1:12 నుంచి 2:47 వరకు, మరలా రాత్రి 2:42 నుంచి 1:57 వరకు, సాయంత్రం ముహూర్తం 4:32 నుంచి 5:20 వరకు. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 6:15 సమయం అనుకూలంగా ఉంది. ఇప్పుడు మనం విజయవాడకు సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 6:07. గ్రహచారం చూస్తే మరి రవి బుధ రాహువులు మీనంలో, గురువు మేషంలో, చంద్రుడు వృషభంలో, అలాగే కుజ శని శుక్రులు మరి కుంభంలో, ఇలా కేతు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాసుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఈ 12 రాసుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఒక్కసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. అయితే నష్టపడేటువంటి పరిస్థితులే ఉండవు. కారణం అంటే గురుబలం బాగుంది. లాభంలో కుజుడు శని శుక్రుడు పనులు బాగా అనుకూలం చేయించేవాళ్ళే వాళ్ళు. అయితే మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న వాళ్ళకి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడిచే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు మరి ఏ పని చేద్దామన్నా ఏదో రకమైనటువంటి అడ్డంకులు బాగా వస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. మరి ఉద్యోగ వ్యాపార విషయాల్లోనే కాకుండా ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం సమస్యాత్మకమైనటువంటి సమస్యలు, చిన్న చిన్న సమస్యలు వెంటాడే అవకాశం వస్తుంది. సమస్యాత్మకమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. కానీ వెంటనే తెలివిగా కూడా కొందరు ఈ వృషభ రాశిలో వాళ్ళు ఓర్పుగా వ్యవహరించి సమస్యలను దాటి వాళ్ళు ప్రశాంతంగా జీవనం చేయడానికి ఎక్కువగా కృషి చేస్తారు. ఆ కృషి సాగించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి. ప్రతి పని వేగంగా సాగుతుంది. అన్ని కార్యక్రమాలు చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉత్సాహంతో ఉంటారు. గ్రహచారంలో యాక్చువల్లీ చాలా మంచి మార్పులు వచ్చినాయి. మీకు కూడా ఏదో తెలియని ఆనందం మిమ్మల్ని 1-2 సార్లు కొత్త కొత్త ప్రయోగాలు చేయడం, కొత్త కొత్త ఆలోచన చేయడం, ఉద్యోగ విషయంలోనూ కుటుంబ విషయంలోనూ కూడా ప్రతిదీ కూడా బాధ్యతగా కలగజేసుకోవడం, ఇలాగా మానసిక ప్రవృత్తి బాగుంటుంది. ఇలాంటి గ్రహచారం భాగ్యరాజ్య లాభస్థానాల్లోనూ ఆ 7 గ్రహాలు ఉండి సంచారం చేయడం చాలా రేర్ కేసెస్లో వస్తూ ఉంటుంది. ఇటువంటి అనుకూలమైనటువంటి గ్రహచారం నడిచేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే పనులేవి పెండింగ్ పెట్టకుండా తొందరగా పనులన్నీ పూర్తి చేసుకునేలాగా కృషి చేసుకోవాలి. ఉద్యోగ విషయం, వ్యాపార విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కర్కాటక రాశి. అభివృద్ధి బాగా ఉంటుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అయితే
ఈ అష్టమంలోకి కుజుడు శని ఇద్దరు చేరారు కాబట్టి మధ్య మధ్యలో కొన్ని అంశాల్లో కలహాలు, కొన్ని అంశాల్లో చికాకులు కూడా ఉండే అవకాశం వస్తుంది. అవకాశం కుదిరితే మీరు ఇవాళ రోజున ఒకసారి శని కుజుల దగ్గరికి కూడా బ్రాహ్మణ ముఖతః జపం చేయించి దానం ఇవ్వడం మంచిది. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు, విద్యార్థులు, రైతులు వీళ్ళందరూ కూడా ఫైనాన్స్ వ్యాపారం వీళ్ళందరూ కూడా ఈ శని కుజులు ఒకసారి శాంతి చేయించుకోవడం మూలంగా మీకు భవిష్యత్తులో కొత్తగా సమస్యలు రాకుండా ఉంటాయి. అది గమనించుకోవాలి. అలాగే మీ పర్సనల్ జాతకాలు కూడా మీ సిద్ధాంతులకు చూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచిస్తున్నాం. సింహరాశి. నాలుగు మాసాల పాటు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు తొందరపాటు ధోరణి ప్రదర్శించడానికి వీల్లేదు. మరి అతి చేష్టలు ఎక్కడ ప్రదర్శించకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకోవడం మంచిది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా ఈ శని కుజులకి జపం చేయించుకోవడం, కుదిరితే శని కుజ రాహులకి ముగ్గురికి కూడా జపం చేయించుకోవడం మంచిదని చెప్పేసి సూచన చేస్తున్నాం. ఒక్కోసారి మానసికమైనటువంటి ప్రవృత్తి బాగా ఇరిటేషన్తో ఉండడం కానీ, అందరూ ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు మనకు సహకారం చేయట్లేదనే భావనకి బాగా దగ్గర అవ్వడం కానీ, కొన్ని సందర్భాలు చేస్తున్న పనులను వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలన్నటువంటి కోరిక కానీ కలిగే అవకాశం వస్తుంది. అందువలన అవకాశం ఉంటే ఈ 3 గ్రహాలకి కూడా జపం చేయించుకునే ఏర్పాటు చూడండి. కన్యారాశి. చాలా ధైర్యంగా ఉంటారు, చాలా గొప్ప ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయాలు బాగుంటాయి, పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు వింటారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. తులారాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది, నూతన ప్రయత్నాల్లో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు కూడా మంచి భవిష్యత్తు మీద ఆలోచనలు పెంచేందుకు వీలుగా మంచి చర్చలు జరిగే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న వాళ్ళు కూడా మంచి లాభాలు ఉంటాయి, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు సానుకూలంగా అయ్యే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళు చాలా గొప్పగా కార్యక్రమాలను నడుపుకుంటూ వెళ్తుంటారు. చాలా గొప్పగా గ్రహచారం కూడా అనుకూలిస్తోంది. ఈ అనుకూలమైనటువంటి గ్రహచారాన్ని వాడుకుని వీళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా లాభదాయకమైన ఫలితాలు అనుకుంటారు, చాలా మంచి జీవితాన్ని అందుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు అనుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలవ చేసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు బాగా నడిచే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మంచి జీవితం గడుపుతారు. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని పనులు వేగంగా సాగుతూ ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు కూడా బాగా అనుకూలంగా నడిచే అవకాశం ఉంది. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. అన్ని పనులు కూడా తెలివిగా, ధైర్యంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మకర రాశి. ఏ పని చేసినా అనుకూల స్థితినే అందుకుంటారు. కుటుంబ విషయాల్లో కూడా అనుకూల స్థితి ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అనుకూల స్థితి ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి. మకర రాశి వాళ్ళు కూడా చాలా కాలంగా గ్రహచారంలో అనుకూల స్థితి ఏర్పడిన కారణంగా వీళ్ళు కొంచెం సానుకూల స్థితిని పొందడానికి గట్టిగా కృషి చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తాయి. కుటుంబ విషయాలు,
ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు అన్నీ కూడా బాగా నడుపుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కుంభరాశి. గ్రహచారం కొంచెం ఇబ్బందికరంగా నడుస్తుంది. ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి, ఆర్థిక విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి విషయాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా జాగ్రత్తగా పాటించండి. అన్ని పనులు కూడా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. మీనరాశి. తగు జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి సూచిస్తూ, మీనరాశి వాళ్ళు రాబోయే కాలంలో దీర్ఘకాలికమైన ప్రణాళికలు కొద్ది రోజులు ఆపుకోవాలి. అలాగే గత సమస్యలు ఏమైనా ఉంటే వాటితో సమస్యలు రాకుండా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి, మీనరాశి, కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళు ఈ గోచార ఫలితాలు విని మీరు కంగారు పడద్దు. మీ జాతకాలని, మీ పుట్టిన డేటు, టైము, ఊరు ప్రకారంగా మీ జాతకాలని మీ సిద్ధాంతుల దగ్గర తీసుకువెళ్ళి చూపించుకుని అందులో దశలు అంతర్దశలతో సహా కలిపి పరిశీలన చేయించుకుని దాని ద్వారా నిర్ణయాలు తీసుకోమని చెప్పి సూచిస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.